జై గురుదత్త, శ్రీ గురుదత్త. పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని మనస్సులో స్మరణ చేసుకుంటూ సనాతన నిధి యాప్ అనేటువంటి ఒక కొత్త ఉపయోగపడేటువంటి ఒక యాప్ని డెవలప్ చేశారు. ఇది చాలా సంతోషకరమైన వార్త. అన్ని దేశాలు పురోగమిస్తూ ఉన్నాయి. ఒక్కొక్క దేశము ఒక్కొక్క విధంగా ఎదుగుతోంది. మన దేశము ఎప్పుడో ఎదిగింది. అందరికీ ఎదిగే మార్గాన్ని చూపించిన దేశం మనది. ఇది డెవలప్డ్, అండర్ డెవలప్డ్ ఇవన్నీ చాలా తక్కువ మాటలు భారతదేశం విషయంలో. సృష్టి ప్రారంభంలోనే భారతదేశం ద్వారా ప్రపంచంలోని మానవులందరూ ఎట్లా జీవించాలి అని భగవంతుడు మనకి దిశానిర్దేశం చేశాడు. దాన్నే సనాతన ధర్మము అని పిలుస్తారు. ఈ సనాతన ధర్మాన్ని వేదాల్లో భగవంతుడు నిక్షిప్తం చేశాడు. అదే సనాతన నిధి. వేదమే సనాతన నిధి. ఈ సనాతనం అంటే ఏమిటి అని చాలామందికి ఒక ప్రశ్న. సనాతనం అంటే పుట్టనిది, చావనిది. అంటే ఇది సృష్టితో ఉండేది అని అర్థం. దాన్నే సనాతనము అని పిలుస్తారు. ఏషధర్మ సనాతన. ఇది సృష్టిలో ఎటువంటి మార్పులు వచ్చినా, ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చినా, ఎటువంటి కుంగిపోటాలు వచ్చినా కూడా ఇది మారనిది. ఇది ఇలాగే ఉంటుంది. ఇదింతే, ఇది మారదు. కాబట్టి దాన్ని మార్పు లేని దాన్ని సనాతనము అని పిలుస్తారు. వేదంలో చెప్పిన ధర్మము, వేదంలో చెప్పిన తత్వము ఏదైతే ఉందో దానిలో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్పు ఉండదు. కాబట్టి అది సనాతనం. ఏది మారదో అది మనకు మేలు చేయగలదు. మారేవాళ్ళు అమ్మో వీళ్ళు మారిపోతారండి, వాళ్ళతో మాట్లాడొద్దండి అంటారు. వాళ్ళు ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండరు, రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండరు, మారిపోతూ ఉంటారు. మనిషి యొక్క సహజ స్వభావం అది. మనుష్యుల్లో మార్పు వస్తుంది, ప్రకృతిలో మార్పు వస్తుంది, కానీ ధర్మంలో మార్పు రాదు. అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. కాబట్టి అది సనాతన ధర్మం. ఇటువంటి సనాతన ధర్మం వేదంలో ఉన్నది. కానీ వేదం అంటే మాకు అర్థం కాదు, వేదాన్ని మేము తెలుసుకోలేము, వేదాన్ని మేము చదవలేము అనేవారి కోసం మన మహర్షులందరూ కూడా ఆ వేదం నుంచి తీసిన సారాన్ని మనకి శాస్త్రాల్లో కానీ, లేదా ఇతిహాసాల్లో కానీ, పురాణాల్లో కానీ నిక్షిప్తం చేశారు. అవే రామాయణ మహాభారతాలు, 18 పురాణాలు. వీటి ద్వారా మనం మన సనాతన ధర్మాన్ని తెలుసుకోవాలి. మన దేశం యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికత అనేది లేకుండా మన భారతదేశాన్ని మనం ఊహించలేం. మిగతావి ఎన్ని ఎదిగినా కూడా, ఎన్ని వచ్చినా కూడా మొత్తం ప్రపంచానికి ఆధ్యాత్మికత, భక్తిని తెలిపినది మన దేశం. ఇది దేశంలో ఉన్న ప్రత్యేకత. దీన్ని మనం మర్చిపోకూడదు. మిగతావి కావాలి, అవన్నీ బయట నుంచి అరువు తెచ్చుకున్నవి. మన సొంతం ఏమిటి? ఇప్పుడు నా వంశానికి ప్రత్యేకత ఏమిటి అందరూ ఆలోచిస్తారు. మా ఫ్యామిలీలో ప్రత్యేకత ఏమిటి, మా పిల్లల్లో ప్రత్యేకత ఏమిటి అని ఆలోచిస్తారు. అలాగే నా దేశానికి ప్రత్యేకత ఏమిటి అని ఆలోచించాలి. అలా ఆలోచిస్తే ఆధ్యాత్మికత, భక్తి, యోగము ఇవే మన దేశానికి ప్రత్యేకత. అవి నిలవాలి అంటే వేదం నిలవాలి, పురాణాలు నిలవాలి, ఇతిహాసాలు నిలవాలి, రామాయణ మహాభారత భాగవతాది గ్రంథాలు నిలవాలి. అప్పుడే మన దేశం నిలుస్తుంది. అదే ప్రత్యేకత. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాలామంది చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, చేస్తూనే ఉండాలి. పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు భగవద్గీతని ప్రచారం చేస్తున్నారు. అందరూ భగవద్గీత నేర్చుకోండి, భగవద్గీతని కంఠస్థం చేయండి, భగవద్గీత అర్థం చేసుకోండి. ఎందుకు? ఆ భగవద్గీతలో భగవంతుడు సమస్తమైన ధర్మాన్ని నిక్షిప్తం చేశాడు. అలా అటువంటి ఆ గ్రంథాలన్నీ కూడా పిల్లలకి తెలియాలి. చాలా విశేషంగా పిల్లల్లో శ్రద్ధ ఉంటుంది. ఈ కాలం పిల్లలు ఏదో పెడుదారి పడుతున్నారు అని మనం అనుకుంటాం, కానీ పిల్లల్లో ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకి సమాధానం తెలపాలి. సమాధానం తెలిపినప్పుడు పిల్లలు మన మార్గంలో తప్పనిసరిగా వస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సనాతన నిధి యాప్ అనేటువంటి యాప్లో ప్రశ్నోత్తరాల రూపంలో కూడా చాలా మంచిగా రూపకల్పన చేసి రామాయణ మహాభారతాది గ్రంథాల్ని పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా, పెద్దలు తెలుసుకుంటే కదా పిల్లలకి చెప్పగలరు. ఆ దృష్ట్యా దీన్ని ఇప్పుడు డెవలప్ చేసి అందరికీ కూడా అందిస్తున్నారు. ఇది చాలా మంచి ఒక సాధన. ఇది లోకానికి ఉపకరించేటువంటి ఒక పని. ఇది బాగా జరగాలి. దీని ద్వారా అందరూ ప్రయోజనాన్ని పొంది మన దేశం యొక్క గొప్పతనం, మన సనాతన ధర్మం ఎందుకు ఇది ముఖ్యమైంది అనేదాన్ని కూడా అందరూ తెలుసుకుని పిల్లలకు కూడా తెలిపి మన ధర్మాన్ని, మన దేశాన్ని నిలిపేటువంటి ప్రయత్నం, తద్వారా మానవ ధర్మాన్ని నిలిపేటువంటి ప్రయత్నం, దాన్ని మనం అందరము కూడా చేద్దాం. ఈ యాప్ కూడా బాగా జరగాలి, అందరికీ అందుబాటులో ఉండాలి,
అందరికీ అందాలి, బాగా ప్రచారం అవ్వాలి అని చెప్పి దత్తాత్రేయ స్వామిని ప్రార్థన చేస్తూ, దీన్ని ఇలా రూపకల్పన చేసి ప్రారంభించాలి అని సంకల్పం కలిగిన వారికందరికీ కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు నిరంతరంగా ఉండాలి అని చెప్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.